హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో అన్నది నాకు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి శారీ కన్వర్టెడ్ టు ఆలియా కట్ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు సింపుల్ ప్రాసెస్ లో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు. దీనికోసం మనకి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాము. ఇది చూసారు కదా, శారీలో క్లాత్ వచ్చేసి నేను 3 మీటర్స్ ఉండేలాగా కట్ చేసుకున్నాను శారీ పీస్ ని. అండ్ మనకి శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అన్నమాట ఇదేమో. తర్వాత మనకి బోటమ్ పార్ట్ కోసం వేయాల్సిన లైనింగ్, అండ్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం వేయాల్సిన లైనింగ్ అన్నమాట. సో బాడీ పార్ట్ కోసం వచ్చేసి కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి మనకి 2.5 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. క్రేప్ అది 2.5 మీటర్ ఎందుకు అంటే మనకి హ్యాండ్స్ కూడా వేయబోతున్నాను అనమాట. నేను 3/4 హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాను. సో వాటికి కూడా లైనింగ్ కావాలి కాబట్టి 2.5 తీసుకున్నాను. నార్మల్ గా అయితే 2 మీటర్స్ క్లాత్ అనేది మనకి సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ మనం బాడీ పార్ట్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ ని ఫస్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ని కట్ చేయడం కోసం లైనింగ్ క్లాత్ ని ఫస్ట్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ ని అయితే కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ ని కట్ చేసుకోవడానికి సో నేనైతే ఫస్ట్ ఆది డ్రెస్ నుంచి మెజర్మెంట్స్ అయితే ఈ విధంగా నోట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, బాటమ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ అనమాట. హ్యాండ్ లూజ్ అందులోనే హ్యాండ్ లెంత్. సో టోటల్ గా ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఆది డ్రెస్ నుంచి నోట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి మెజర్మెంట్స్ తోటి మనం ఏ విధంగా డ్రెస్ ని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మనకి టోటల్ లెంత్ ఎంత 15 ఇంచెస్ కదా. సో ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ అనమాట. మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. 14 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ 15 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మనం తీసుకోవాల్సిన షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో దీనికి మనకి 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అందులోని మనం ఆ షోల్డర్ అంటే నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఇక్కడ నుంచి మనం టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 6 ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత దీనికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం 1.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో అయినా సరే ఆర్మ్ రౌండ్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్ గా ఈ లైన్ మీద టేప్ ని ఈ విధంగా పెట్టుకొని మనం చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి 9.5 ఇంచెస్ అనమాట. సో కింద వైపున మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. ఎప్పుడైనా సరే మనకి ఫుల్ వేస్ట్ లూజ్ లోంచి 4వ భాగాన్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 9 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ మనకి సైడ్ ఖర్చుల కోసం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ. ఇంకా నేను 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను సైడ్ జాయింట్స్ కోసము. చూసారు కదా, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేశాను. చూసారు కదా, పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది మనం ఆర్మ్ రౌండ్ అనేది. సో ఈ విధంగా ఆది డ్రెస్ తోటి ఖచ్చితంగా మనం ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది. చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. వేస్ట్ లూజ్ లో సగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ చివర వచ్చేసి మనం 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్ గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా డ్రా చేయడం వల్ల మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఈ రెండింటికి కూడా సపరేట్ గా అయితే నెక్ అనేది కట్ చేసుకుందాము. మీకు నచ్చిన నెక్ డిజైన్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ మనకి ఆలియా కట్ షేప్ రావాలి అంటే వీ నెక్ అనేది మనం పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి. సో అప్పుడే మనకి లుక్ వైజ్ బాగుంటుంది డ్రెస్. సో ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను, బ్యాక్ పార్ట్ కి వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నాను నేను. చూసారు కదా, ఏ పార్ట్ కి ఆ పార్ట్ ఇప్పుడైతే సపరేట్ చేసేస్తున్నాను. ఇలా సపరేట్ చేసేసుకొని మనం నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఫ్రంట్ పార్ట్ లో ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకొని క్రాస్ తీయాలండి. ఇలా తీయడం వల్ల మనకి చంక దగ్గర ఎలాంటి ముడతలు కానీ సుంచులు కానీ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ మనకి అద్దినట్టు కుదురుతుంది. నెక్స్ట్ మనం నెక్ కోసం అయితే మార్క్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేను 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను విడ్త్ వచ్చేసి. అందులోనే లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను. మనం వి షేప్ కి 7 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు నెక్ అనేది. సో ఈ 2 మార్కింగ్స్ ని కలిపి ఇట్లా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి హాఫ్ కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బయట వైపుకి ఒక 1/2 ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇట్లాగా రౌండ్ షేప్ వచ్చేలాగా వీ నెక్ అయితే మనం డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేయడం వల్ల మనకి మెడ దగ్గర వీ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. కొంచెం రౌండ్ షేప్ తిరిగినట్టు వస్తుంది వీ నెక్ అనేది. చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు మనం ఆలియా కట్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ కింద నుంచి మనం 3.5 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ, సో 3.5 to 5 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను కింద నుంచి ఆలియా కట్ కోసం అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ గా మనకి ఈ ఎగ్జాక్ట్ లైన్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి ఆలియా కట్ అనేది వచ్చేస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి డ్రెస్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, మీకు షేప్ ఎలా వచ్చింది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, మనకి ఆలియా కట్ షేప్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. అలానే నెక్ డౌన్ వచ్చేసి మీరు ఎంతైనా తీసుకోవచ్చండి. నెక్ డౌన్ అనేది ఇక నేను 4.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకున్నాను. తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్ లో అయితే డ్రా చేసేసుకున్నాను. దీంట్లో మనం ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చామంటే మనకి సరిపోతుంది అనమాట. సో మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే నేను కటింగ్ చేసేసాను. బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము. సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ నే నేను ఇక్కడ ఆలియా కట్ కి యూజ్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ బాడీ పార్ట్ కి మెయిన్ క్లాత్ ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని ఒక ఫోల్డ్ దాని మీద మనం లైనింగ్ క్లాత్ వేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మిగిలిన పీస్ ని కూడా నేను జస్ట్ ఒక ఫోల్డ్ అయితే చేస్తున్నాను. ఇలా చేసుకొని మనం బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి చుట్టూతా. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఆలియా కట్ కి ఫ్రంట్ పార్ట్ వరకు మాత్రం మనకి డిఫరెంట్ గా ఉంటుందండి కటింగ్ అనేది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నార్మల్ గా కటింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీకు లైనింగ్ క్లాత్ కట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత మీకు మెయిన్ క్లాత్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చూసారు కదా, లైనింగ్ క్లాత్ అయితే నేను మొత్తం కూడా ఓపెన్ చేసేసాను సింగిల్ లేయర్ లాగా. తర్వాత ఒక ఫోల్డింగ్ మాత్రమే చేస్తున్నాను. చూసారు కదా, జస్ట్ ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను క్లాత్ ని. సో లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్లా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకునేటప్పుడు జరగకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆలియా కట్ షేప్ కి మ్యాచ్ అయ్యే విధంగా కట్ చేయాలన్నమాట లైనింగ్ క్లాత్ ని. ఫస్ట్ అయితే మనం టేప్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో ఎంత కట్ చేసామో ఆలియా కట్ కోసము 3.5 ఇంచెస్ కదా. సో ఇప్పుడు అదే 3.5 ఇంచెస్ ఫస్ట్ మనం పై వైపున మార్క్ చేసుకోవాలన్నమాట. సో మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మనం ఇక్కడ నుంచి ఫస్ట్ 3.5 ఇంచెస్ కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా 3.5 ఇంచెస్ కి మనం మార్క్ చేసుకొని ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట స్టార్టింగ్. చూసారు కదా, ఇక్కడ నేను డ్రా చేసేసాను. ఇప్పుడు మనకి సైడ్ వచ్చేసి ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా. సో మీరు 1.5 ఇంచ్ తీసుకుంటే 1.5 ఇంచు, 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్ అనమాట. సో మీరు ఎంతైతే ఖర్చు కోసం తీసుకుంటారో అంతని అంటే అన్ని ఇంచెస్ ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఆ సైడ్ అంటే ఓపెన్స్ ఉన్న వైపు మనం అంతకి మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ స్టార్టింగ్ పాయింట్ ని మనం ఇట్లాగా క్రాస్ గా కలుపుకోవాలి. సో మీకు చూపిస్తాను చూడండి. ఇట్లాగా ఒక స్కేల్ ఉంటే మీ దగ్గర స్కేల్ తీసుకొని ఈ విధంగా క్రాస్ గా మనకి ఆ పాయింట్ దగ్గరికి కలుపుకుంటూ రండి. చూసారు కదా, ఇక్కడ నేను డ్రా చేసేసాను. ఈ విధంగా మనం క్రాస్ గా డ్రా చేసుకోవాలన్నమాట మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క బాటమ్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి. సో మనకి మెయిన్ క్లాత్ కి మనకి టోటల్ గా బాటమ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ కన్నా కానీ 3 to 4 ఇంచెస్ అయితే మనం తగ్గించి తీసుకోవాలి. సో ఇక్కడ నేను 29 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సో పై పార్ట్ వరకు మనం వదిలేసి కరెక్ట్ గా ఈ లైన్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 29 ఇంచెస్ కి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. సో మనకి టోటల్ లెంత్ కన్నా కానీ ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ తగ్గించి తీసుకోండి లైనింగ్ క్లాత్ కోసం తీసుకున్నప్పుడు. ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ అనేది మనకి కిందకి బయటకు కనిపించకూడదు అనమాట. సో లోపలికే ఉండాలి కదా. సో ఒక 3 to 4 ఇంచెస్ తగ్గించి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. పై వైపున ఆలియా కట్ షేప్ ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలన్నమాట.
చూడండి ఈ విధంగా వస్తుంది మనకి షేప్ అనేది. ఈ మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకోండి. అందులోనే మనం ఈ చివర ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, సో ఆ మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోండి. చూసారు కదా లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా కటింగ్ చేసుకున్నారో. సో మనం లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో ఎగ్జాక్ట్ గా చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం బాడీ పార్ట్ కి నడుము లూజ్ ఎంత అయితే ఉందో ఆ నడుము లూజ్ కి కరెక్ట్ గా తీసుకురావాలన్నమాట. ఫ్రిల్స్ పెట్టి బాటమ్ పార్ట్ ని కూడా సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ని పైకి అనేసాను నేను. సో ఎందుకంటే బ్యాక్ పార్ట్ కోసం కటింగ్ చేయడానికి అనమాట. సో బ్యాక్ పార్ట్ ఇది చాలా ఈజీ అండి. దీనికి మనం నార్మల్ గా కటింగ్ చేసేసుకోవడమే. సో 29 ఇంచెస్ కి నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. సో బ్యాక్ పార్ట్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. మిడిల్ లో ఒక టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా ఎగ్జాక్ట్ గా కటింగ్ చేసుకోవడమే. మనకి శారీ వచ్చి ఈ విధంగా వచ్చింది అనమాట. లైన్స్ లాగా అడ్డంగా లైన్స్ లాగా అయితే వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ కి మనకి సూట్ అయ్యే విధంగా మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక సైడ్ మాత్రమే నేను ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి క్లాత్ యొక్క విడ్త్ అంటే మనం ఒకసారి ఫోల్డ్ చేసాం కదా క్లాత్ ని. సో విడ్త్ వచ్చేసి మనకి 22 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి టేప్ తోటి. సో మనకి 22 ఇంచెస్ విడ్త్ ఉండాలి. హైట్ వచ్చేసి 31 ఇంచెస్ తీసుకోవాలన్నమాట మనము బాటమ్ పార్ట్ కోసము. సో 22 ఇంచెస్ ఉండేలాగా ఈ విధంగా నేను ఒకసారి ఫోల్డ్ చేసుకొని క్లాత్ ని కటింగ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఈ పీస్ అయితే తీసేసుకుంటున్నాను. మనకి లెంత్ వచ్చేసి మెయిన్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ కదా. మనం కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ పెంచుకొని 32 ఇంచెస్ తీసుకోవాలి. మనకి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కదా. సో 31.5 ఇంచెస్ నేను లెంత్ ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఇట్లాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆలియా షేప్ అయితే ఇవ్వాలి కదా. సో మనకి 3.5 ఇంచెస్ కదా మనం కట్ చేసుకుంది బాడీ పార్ట్ కి. సో అదే 3.5 ఇంచెస్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ గా కలిపేసుకోవాలి చివరికి. ఆ చివరని కూడా మనం 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఆ 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా కలిపేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ని చూసారు కదా సేమ్ అదే విధంగా అన్నమాట. ఈ మిడిల్ లో వచ్చేసి ఈ విధంగా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. సో మనకి మిడిల్ పాయింట్ అనేది ఈజీగా తెలియడం కోసం అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కి ఏ విధంగా మనం మెయిన్ క్లాత్ ని కటింగ్ చేసుకోవాలో చూసారు కదా. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ బాటమ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మిగిలిన క్లాత్ ని తీసుకొని 22 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇందాకట్లానే 31.5 ఇంచెస్ ఉండేలాగా మనం మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవడం అనమాట. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. బాటమ్ బ్యాక్ పార్ట్ కోసము మెయిన్ క్లాత్. దీన్ని మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా మనం ఆలియా కట్ కుర్తీని అయితే కటింగ్ చేసుకోవచ్చు అండి. సో చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఒకవేళ మీరు బిగినర్స్ అయినా ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా పర్ఫెక్ట్ గా అయితే కటింగ్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఈ మిగిలిన పీస్ వచ్చేసి నేను హ్యాండ్స్ కటింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే హ్యాండ్స్ కి లైనింగ్ వేసుకోవచ్చు, లేదా లైనింగ్ లేకుండా అయినా సరే కటింగ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా మెయిన్ క్లాత్ తో. ఇక నేను లైనింగ్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డ్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి కొలుచుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని కొలుచుకుంటే మనకి దాదాపుగా 10 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఈ 10 ఇంచెస్ లో -1 ఇంచ్ చేసుకుంటే 9 ఇంచెస్ క్లాత్ వెడల్పు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో చూడండి ఇక్కడ 4 ఫోల్డ్ వేసాక మనకి క్లాత్ వెడల్పు అనేది 9 ఇంచెస్ ఉండేలాగా ఇట్లాగా మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. మనకి వచ్చిన ఆర్మ్ రౌండ్ కి 1 ఇంచ్ తగ్గించుకొని క్లాత్ ఫోల్డింగ్ ఉండేలాగా చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి టోటల్ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్ అనమాట. సో అందులోనే మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ కన్నా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ మీద ఇక్కడ 1.5 ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి మనము. ఈ స్టార్టింగ్ లో వచ్చేసి మనం 1.5 ఇంచ్ కి మార్క్ చేసేసుకొని ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా చాలా ఈజీగా మనం హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. మనం ఈ విధంగా పర్ఫెక్ట్ గా మార్క్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. చూడండి కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ అయితే నేను మార్క్ చేసేసుకున్నాను. తర్వాత ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ స్కేల్ తోటి లైన్ లాగా డ్రా చేసుకోవాలి.
మనకి ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవటమే. ఒకసారి అయితే చెక్ చేసుకుందాము మనకి ఆర్మ్ రౌండ్, హ్యాండ్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఈ విధంగా పెట్టుకొని మనం చెక్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఫస్టే తెలిసిపోతుంది. దానివల్ల మనం ఈజీగా కట్ చేసుకోవచ్చన్నమాట. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. ఫస్టే మనం ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా హ్యాండ్స్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్‌గా ఈ మిడిల్‌లో వచ్చేసి ఒక టక్స్ పెట్టుకోవాలి. అలానే ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోండి. ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని మనం క్రాస్ తీసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే క్రాస్ తీసుకోవాలండి. ఆ క్రాస్ తీసుకున్నది మనం ఫ్రంట్ పార్ట్ సైడ్‌కి వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్‌గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్‌కి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్‌గా ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఈ విధంగా సింపుల్‌గా మనం క్రాస్ తీసేసుకోవచ్చు హ్యాండ్స్‌కి. చూసారు కదా ఈజీగా అయిపోతుంది. ఈ క్రాస్ తీసిన వైపు ఒక టక్స్ పెట్టుకున్నామంటే మనకి గుర్తుంటుందన్నమాట. ఇటువైపు క్రాస్ తీసాము అని. సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు క్రాస్ తీసిన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్‌కి వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్స్‌ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి మనం కరెక్ట్‌గా మెయిన్ క్లాత్‌ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి మనకి. 4 ఫోల్డ్ చేసి వేసుకున్నామంటే లైనింగ్ క్లాత్‌ని ఫస్టే మనం చూడండి ఈ విధంగా మనం క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకోవటమే. అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. చూసారు కదా హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్లీ మనకి ఆలియా కట్ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ మెయిన్ క్లాత్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్. సేమ్ ఇదే విధంగా మనకి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 ఉంటాయి కదా బాటమ్ పార్ట్స్ అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, హ్యాండ్స్. సో టోటల్‌గా మనకి కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా ఈ విధంగా వేసుకోవాలి. చూడండి రైట్ సైడ్ అనేది పై వైపు ఉండేలా వేసుకోవాలి. దాని మీద మనం లైనింగ్ క్లాత్‌ని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని మనం నెక్ మాత్రమే స్టిచ్ చేసుకొని మళ్ళీ లైనింగ్ క్లాత్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండాలంటే మీరు పిన్స్ తోటి పెట్టేసుకోండి. ఫ్యాబ్రిక్ అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కదలకుండా ఉంటుంది. చూసారు కదా నేను ఇక్కడ పిన్స్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఈ వి షేప్‌ని ఈ విధంగా పర్ఫెక్ట్‌గా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న మెయిన్ క్లాత్ మొత్తాన్ని కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత నెక్ మొత్తము మనకి ఈజీగా టర్న్ అయ్యేలాగా ఉండడం కోసం టక్స్ అనేవి పెట్టుకోవాలి. చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్‌కి వేసుకోండి స్టిచ్ అనేది. అప్పుడే మనకి లుక్ వైజ్ బాగుంటుందన్నమాట డ్రెస్. సో ఈ కార్నర్‌కి నీట్‌గా మనము వి షేప్ అనేది మనకి నీట్‌గా కనిపించేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనము లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 కూడా కలిపి జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి.
చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అయితే రెడీ అయిపోయింది. తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్‌కి బాటమ్ పార్ట్‌ని కూడా అటాచ్ చేసిన తర్వాత లేస్ అయితే వేసుకుందాము. ఇక్కడ చూసారు కదా ఈ లేస్ అయితే తీసుకున్నాను నేను. దీనికి కరెక్ట్‌గా మ్యాచింగ్ అయ్యే లేస్ అయితే తీసుకొచ్చాను. నాకు ఈ లేస్ వచ్చేసి మీటర్ 25 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌ని కూడా రెడీ చేసుకోవాలి. సో ఈ బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే పెట్టాను. సేమ్ మనం ఇందాక ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధానంగా బ్యాక్ పార్ట్‌ని అయితే మనం స్టిచ్ చేసి రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా బ్యాక్ పార్ట్ కూడా నేను ఇక్కడైతే రెడీ చేసేసాను. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్‌ని ఏ విధంగా పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం బాటమ్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. సో దట్ ఈజీగా అర్థమవుతుంది మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ వెయిస్ట్ లూజ్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యే విధంగా బాటమ్ పార్ట్ యొక్క వెయిస్ట్ లూజ్ మనం ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్‌కి ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. స్టార్టింగ్ వచ్చేసి మనం ఒక 2-3 ఇంచెస్ ప్లెయిన్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత వచ్చేసి మనం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో మొత్తం కూడా మనం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే చివరి వరకు. ఇక్కడ చూసారు కదా నేను ఒకసారి ఫ్రంట్ పార్ట్‌ని అయితే పెట్టి చూస్తున్నాను. మనకి ఈ విధంగా రావాలన్నమాట. అంటే నడుము లూజ్‌కి మనకి కరెక్ట్‌గా సరిపోవాలి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత బాటమ్ పార్ట్ అనేది. సో చివరి వరకు కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. మొత్తం ఫ్రిల్స్ పెట్టాక మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. వెయిస్ట్ లూజ్‌కి మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఈ చివరి వైపు వచ్చేసరికి ఒక 2 ఆర్ 3 ఇంచెస్ అయితే వదిలేసుకోవాలి. సేమ్ ఫస్ట్‌లో ఎట్లా చేసామో అదే విధంగా అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంది. ఒక చిన్న ఫ్రిల్ పెట్టామనుకోండి మనకి బాడీ పార్ట్ వెయిస్ట్ లూజ్‌కి సమానంగా వస్తుందన్నమాట. ఈ బాటమ్ పార్ట్ వెయిస్ట్ లూజ్ కూడా. చూడండి ఇట్లాగన్నమాట. జస్ట్ ఒక ఫ్రిల్ పెట్టుకొని మనం అటాచ్ చేసేసుకోవచ్చు బాడీ పార్ట్‌కి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్‌ని కూడా ఫ్రిల్స్ పెట్టి రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఇక నేను మెయిన్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్‌లో ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదా. దాన్ని బేస్ చేసుకొని మనం మిడిల్ పాయింట్‌ని ఈ విధంగా పట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్లాత్‌ని. ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్‌కి అయితే పెట్టి చూసుకుందాము. కరెక్ట్‌గా ఉందా లేదా అనేదైతే. సో కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. చెక్ చేసుకోండి. మనకి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా. సో మనం ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకున్నాం అనుకోండి సెట్ అయిపోతుందన్నమాట. అంటే మనకి వెయిస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత మనము మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా కలిపి అటాచ్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్‌న లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ యొక్క మిడిల్ పాయింట్, మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ పాయింట్ 2 కూడా ఒకే చోటకి వచ్చేలాగా ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి ఈ విధంగా పట్టుకొని మనం స్టిచ్ చేసేసుకుంటూ రావాలి.
చూసారు కదా, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే నేను ఇక్కడ జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ కి కింద వైపున వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ కి వచ్చేసి నాకు మిషన్ అంచు ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు. మనకి లైనింగ్ క్లాత్ కి వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్ క్లాత్ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. నాకు మిషన్ అంచు లాగా వచ్చింది కాబట్టి మనకి పోగులేమి ఊడిపోవు కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ చేయలేదన్నమాట. మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మాత్రమే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను కింద వైపున. చూసారు కదా, ఈ విధంగా. సో ఫైనల్లీ మనకి బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇక్కడ నేను బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం బాటమ్ పార్ట్ అయితే అటాచ్ చేసేసుకుందాము. ఫస్ట్ బాడీ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ లో ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది అది మిడిల్ పాయింట్ అని. తర్వాత మనం బాటమ్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్, బాడీ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ రెండు కూడా ఒకే చోట వచ్చేలాగే ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు జరగకుండా ఉంటాయి అన్నమాట, అటు ఇటు అవ్వకుండా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది, కరెక్ట్ గా మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఈ విధంగా రెండింటిని కలిపి పిన్స్ పెట్టేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట. సేమ్ ఇటువైపు కూడా మనం పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ లో. ఇక్కడ చూడండి, మనకి బాడీ పార్ట్ కన్నా కానీ బాటమ్ పార్ట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా మిగిలింది కదా. సో ఇది మిగిలినప్పుడు ఏంటంటే మనం ఒక ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక ఫ్రిల్ పెట్టుకొని కరెక్ట్ గా బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ కి బాటమ్ పార్ట్ యొక్క నడుము లూజ్ సమానంగా వచ్చేలాగా మనం ఫ్రిల్ తోటి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తగ్గింది అనుకోండి, ఒక ఫ్రిల్ అనేది విప్పదీశారంటే మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ పెరిగింది అనుకోండి క్లాత్ అనేది, ఒక ఫ్రిల్ పెట్టేసుకున్నారనుకోండి మీకు వేస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ మిగిలిన మనకి క్లాత్ ఏదైతే ఉందో ఇట్లాగా పెట్టుకొని ఒక ఫ్రిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవడమే, చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి మనకి పని అనేది. ఈ విధంగా రెండు కలిపి మనం జాయిన్ చేసుకుంటూ రావడం అనమాట చివరి వరకు కూడా. ఇక్కడ చూడండి, ఈ చివరి కూడా మనకి క్లాత్ ఎక్కువైంది కదా. సో ఒక చిన్న ఫ్రిల్ పెట్టి నేను అడ్జస్ట్ చేసేసి కరెక్ట్ గా వచ్చేలాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ రావాలండి, డబుల్ స్టిచ్ వచ్చేలాగా. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసింది జాయింట్ అనేది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో, మనకి ఆలియా కట్ అనేది చాలా నీట్ గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి అడుగు వైపున ఉన్న ఖర్చు అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకొని మనం పై వైపునే ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లాగా పై వైపునే స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి, అయిపోతుంది. ఈ స్టిచ్ అయితే మనకి జాయింట్ పక్కనే వచ్చేలాగా వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం లేస్ కూడా వేసుకుంటాం అనమాట. సో మనకి ఆలియా కట్ షేప్ అనేది ఇంకా మంచిగా కనిపిస్తుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. మనకి షేప్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఖచ్చితంగా మనం లేస్ వేసుకుంటేనే లుక్ బాగుంటుందండి ఆలియా కట్ కి. లేదా మీరు పైపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఇట్లా నార్మల్ గా అయినా సరే వేసేసుకోవచ్చు. బట్ మనకి లేస్ వేస్తే ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది డ్రెస్ కి. చూడండి, ఇక్కడ నేను లేస్ అయితే తీసుకున్నాను, దీనికి మ్యాచ్ అయ్యే లేస్ అయితే తీసుకొచ్చాను. ఈ విధంగా మనం లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ లేస్ కి ఏంటంటే నాకు స్టోన్స్ అనేవి వచ్చాయి అనమాట. సో నేను సింగిల్ పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను లేస్ ని. ఒకవేళ మీకు దొరికితే ఇంకొంచెం వెడల్పున్న లేస్ అయితే తీసుకోండి. నాకు ఈ లేసే దొరికింది అనమాట, ఈ కలర్ లో. కొంచెం వెడల్పున్న లేస్ కోసం ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదు. మిడిల్ లో ఇట్లాగా మార్కింగ్ చేసుకొని కరెక్ట్ గా స్ట్రైట్ గా వచ్చేలాగా పెట్టుకోండి లేస్ ని. చూసారు కదా, ఈ విధంగా అనమాట. లేస్ వేస్తే ఏంటంటే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది డ్రెస్ కి. మనం ఎంతలో తక్కువ కాస్ట్ శారీ తీసుకున్నా లేదా తక్కువ కాస్ట్ క్లాత్ తీసుకున్నా సరే మనకి లేస్ తోటి స్టిచ్ చేసామంటే ఆలియా కట్ కి మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. షేప్ అనేది కొంచెం గ్రాండ్ లుక్ లో ఉంటుంది డ్రెస్ కూడా.
ఈ విధంగా ఇటు సైడ్కి తిప్పుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి లేస్. ఒక సైడ్ వేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి లేస్ వేసాక ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి డ్రెస్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది అనమాట, ఆలియా కట్ షేప్ అనేది. సో అందుకే లేస్ ఇంపార్టెంట్ అన్నాను నేను. లేస్ వేయక ముందు లుక్ ఎలా ఉంది, లేస్ వేసాక లుక్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది అనమాట. మనకి లేస్ వేసిన తర్వాత లుక్ వైజ్ చాలా బాగుంటుంది డ్రెస్. ఇప్పుడు మనం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండు కలిపి మనం స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ ని వేసేసుకొని కింద వైపున కూడా మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ కి. దీని మీద మనం ఫ్రంట్ పార్ట్ ని వేసేసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ స్టిచ్ తో స్టార్ట్ చేసి మనం ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. 2 స్టిచెస్ అయితే వేయండి. ఎప్పుడైనా సరే షోల్డర్ కి మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కి లైనింగ్ కూడా తీసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కలిపి మనం హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పైవైపు కుండేలాగా వేసుకోవాలి. దీని మీద మనం లైనింగ్ క్లాత్ వేసుకొని కింద వైపున అంటే హ్యాండ్ లూజ్ దగ్గర అనమాట. సో కింద వైపున మనం ఈ విధంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనం లైనింగ్ క్లాత్ ని బ్యాక్ సైడ్ కి తిప్పేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇట్లా చేసుకున్నామంటే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కలిపి జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ ఉన్న మెయిన్ క్లాత్ అంటే ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ కి మనం కింద వైపున నెక్ కింద లేస్ వేసుకున్నాం కదా, సో అదే లేస్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేసేసుకొని 2 హ్యాండ్స్ ని కూడా అదే విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత మనం బాడీ పార్ట్ కి ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి మనం క్రాస్ తీసుకున్నాం కదా, క్రాస్ తీసుకున్నది మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ కి వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. చూడండి హ్యాండ్ యొక్క రెండు చివరల్ని సమానంగా పట్టుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట. సో మన హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 కానీ 5 ఇంచెస్ కానీ అయితే తీసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ స్టిచ్ తోటి అయితే స్టార్ట్ చేయండి. మనం సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం ఇందాక హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు కానీ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు కానీ బాడీ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు కానీ. సో ఇప్పుడు అదే 1.5 ఇంచ్ ని మనం ఈ సైడ్ న మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే. సో 1.5 ఇంచ్ మనం ఇక్కడ మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడు గీసిన మార్కింగ్స్ ఉంటాయి కదా, సో ఆ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే అనమాట. 1.5 ఇంచ్ సైడ్ మనకి ఖర్చు ఉండేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావటమే. చాలా సింపుల్ అండి. నడుము దగ్గర దాకా ఇట్లాగా స్టిచ్ చేసేసుకొని ఆపండి.
కరెక్ట్‌గా ఈ నడుము పార్ట్ దగ్గర అంటే వేస్ట్ లూజ్ దగ్గర ఆపేసుకొని, అక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్‌ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో, మనకి ఉన్న ఈ 4 లేయర్స్‌ని ఈ విధంగా కరెక్ట్‌గా ఉండేలాగా పట్టుకొని, మనం ఇప్పుడు ఈ లైన్ మీదనే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో, చివరికి వచ్చేసరికి మనం 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఖర్చు అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనకి అయిపోతుందన్నమాట. సో, ఈ విధంగా మనం చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ రావటమే. ఈ చివరికి వచ్చేసరికి రఫ్ స్టిచ్ తోటి ఎండ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం సైడ్‌న 3 to 4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. దీని పక్కనే ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మళ్ళీ నేను ఒక 2 or 3 స్టిచెస్ వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి, మనకి టోటల్‌గా ఆలియా కట్ కుర్తీ అయితే రెడీ అయిపోతుంది. ఇదే కాదండి, మన ఛానల్‌లో ఇంకా ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ప్రతి వీడియోలో కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్‌గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్‌ని సింపుల్ ప్రాసెస్‌లో ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను ప్రతి వీడియోలో కూడా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, మనకి బ్యూటిఫుల్ ఆలియా కట్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.